ఫోర్త్ గేమ్ నింజా వార్ తర్వాత టేల్ బీస్ట్ లకి ఏమైంది? ఈ కామెంట్ బ్రో చాలా రోజులకి ఏం చేస్తుండు, ఈ రోజు తీరింది బ్రో ఒక కామెంట్ కి వీడియో. సో ఫోర్త్ గేమ్ నింజా వార్ ఎండ్ అయిపోయినాక టేల్ బీస్ట్ అన్ని అవిట్లో హోమ్స్ కి అయితే రిటర్న్ అయిపోయినాయి, 9 టైల్స్ ఇంకా 8 టైల్స్ తప్ప. ఈ రెండు టేల్ బీస్ట్ ఎవరి లోపల అయితే సీల్ చేసిరో వాళ్ళతోటే ఉంటామని చెప్పి డిసైడ్ అయినాయి. వార్ ఎండ్ అయిపోయినాకైతే హగురోమ్ అయితే టేల్ బీస్ట్ అన్నిట్లని అవిట్లా ఒరిజినల్ ఫామ్ కి అయితే రిటర్న్ చేసేసిండు. అలానే నరుటో ఉంది కదా, నరుటోని టేల్ బీస్ట్ అన్నిట్లకి మీటింగ్ ప్లేస్ లకి అయితే పెట్టిండు. సో ఆ మీటింగ్ ప్లేస్ ని ఎప్పుడు లీడ్ చేసేది 9 టైల్స్ కురమా. సో సింపుల్ చెప్పాలంటే ఫోర్త్ గేమ్ నింజా వార్ తర్వాత టేల్ బీస్ట్ లకి ఫ్రీడమ్ అయితే వచ్చేసింది. అవి వీళ్ళకి నచ్చినట్టుగా ఉండొచ్చు, సో వీళ్ళకి నచ్చినట్టుగా తిరగచ్చు. అలా ఎలా అవుతుంది బ్రో, ఇంత ముందు కూడా వీళ్ళకి నచ్చినట్టుగా తిరుగుతున్నాయి కదా, వీళ్ళని క్యాప్చర్ చేసిరు కదా అని అంటారా. సో ఎండ్ అయిపోయినాక ఆ అన్ని విలేజెస్ అయితే కలిసి ఇక టేల్ బీస్ట్ అని వెపన్స్ లెక్క యూజ్ చేయమని చెప్పి డిసైడ్ అయినారు. సో వాళ్ళు టేల్ బీస్ట్ అని పట్టుకోరు ఎప్పుడు. సో టేల్ బీస్ట్ వీళ్ళకి నచ్చినట్టుగా తిరగచ్చు, వీళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు. 9 టైల్స్ ఇంకా 8 టైల్స్ అయితే వాళ్ళ జింజురికి స్టోట్ ఉండడానికి డిసైడ్ అయిపోయినారు. మనం బొనటో సిరీస్ లో కూడా చూడొచ్చు, 1 టైల్ బీస్ట్ అయితే శాండ్ విలేజ్ లోనే ఉంటది. డౌట్ క్లియరా, ఇంకేమన్నా వస్తుందా? బొనటో సిరీస్ లో ఏమైందని